సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి నా నిజ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీకు ముందు ఉంచుతున్నాను. నేను బేసిక్గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేయడం, అంటే అప్పుడు పర్సనల్ డిపార్ట్మెంట్ అనేవాడు, తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఒక కంపెనీ వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, సో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యేటువంటి ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, వాళ్ళ జీవితాలు ఎలా భద్రపరుచుకోవాలి, వాళ్ళ ఉద్యోగాలు ఎలా కాపాడుకోవాలి, ఇలా ఆసక్తికర విషయాలు ఇందులో ఉంటాయి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేది ఇది 1990 దశకంలో నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. కాకపోతే కంపెనీ పేర్లు కానీ ఎంప్లాయీస్ నేమ్స్ కానీ నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మన ఛానల్లోకి తీసుకురావడం సముచితం కాదు. యాక్చువల్గా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక బ్రాంచ్ మేనేజర్ ఒక ఆయన అపాయింట్ అయ్యారు. మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, కొత్తగా ఎవరైనా సరే అపాయింట్ అయితే యు ఆర్ మై బై లైక్ మై ఫ్యామిలీ మెంబర్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ ఇట్ అని చెప్పేసి చెప్తుంది. సహజంగా ఇది ఎలా ఉంటుందంటే, వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి, ఒక బ్రాంచ్ మేనేజర్గా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ఇలాంటి మంచి మంచి మాటలు కూడా ఉంటాయి మేనేజ్మెంట్ సైడ్ నుంచి. జనగా ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన తర్వాత ఈ మాటలు చాలా మోటివేషన్ వస్తాయి. నిజంగా నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్నేమో, ఆ కంపెనీని నేనే బాగా డెవలప్ చేయాలేమో అనుకొని ఒకసారి అనుకున్న స్థాయికి మించి వెళ్ళిపోతారు. బిజినెస్ని డెవలప్ చేస్తే పర్వాలేదు, ఎంప్లాయీ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయీస్ రిలేషన్స్లో ముఖ్యంగా లేడీస్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళతో చాలా డీలింగ్ చాలా సాఫిస్టికేటెడ్గా ఉండాలి. వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడం కానీ, లేకపోతే స్థాయికి మించి మాట్లాడటం కానీ, ఇలాంటివన్నీ కూడా జాబులో ఎప్పుడు కూడా చేయకూడదు. ఒక లేడీసే కాదండి, ఎంప్లాయీస్ ఎవరితో అయినా సరే వాళ్ళ మీద అరవటం, లేకపోతే దుర్భాషలాడటం, లేకపోతే వాళ్ళని డీమోటివేట్ చేయటం, ఇలాంటివి వృత్తిలో పనికిరావు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ పొజిషన్ చూపించుకోవడానికి, లేకపోతే మేనేజ్మెంట్ దగ్గర పెద్ద మెప్పు పొందటానికి, అలాగే ఎంత స్ట్రిక్ట్గా ఎంత గట్టిగా అరిస్తే అంత బాగా మేనేజర్గా బాగా సక్సెస్ అవుతున్న ఫీలింగు, దీన్ని ఆటోక్రటిక్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. సో డిప్లొమాటిక్ మేనేజ్మెంట్ వేరు, ఆటోక్రటిక్ మేనేజ్మెంట్ వేరు. ఇప్పుడంతా కూడా డిప్లొమాటిక్ మేనేజ్మెంట్ వచ్చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో. కాబట్టి ఎప్పుడైతే ఈ పద్ధతి అవలంబించారో, ఒక హనీమూన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. హనీమూన్ పీరియడ్లో ఏంటంటే, మేనేజర్ చేసేవన్నీ కూడా బ్రాంచ్ మేనేజ్మెంట్కి నచ్చుతుంది, మేనేజ్మెంట్ చేసేవన్నీ కూడా బ్రాంచ్ మేనేజర్ కూడా నచ్చుతుంది. కానీ హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత అప్పుడు బిజినెస్ ఇంకా డెవలప్ చేయలేదనో, లేకపోతే అతని లోపాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో నిజంగానే నేను చెప్పినట్టు ఒక బ్రాంచ్ మేనేజర్ అపాయింట్ అయ్యారు, కొంతకాలం గడిచింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. దాంతో మేనేజ్మెంట్కి కూడా అతను ఏం పెద్ద చేయలేకపోతున్నాడు అనే ఫీలింగ్ వచ్చింది. కొంత దుష్ప్రవర్తన కూడా అతని పతనానికి నాందయింది. మొత్తానికి అతన్ని ఆ ఆర్గనైజేషన్ నుంచి పంపించేయాలి. మేనేజ్మెంట్ ఏం చేసిందంటే, ఒక ఫైన్ డే మార్నింగ్ ఫోన్ చేసింది, బాబు ఇంకా నీ పని అయిపోయింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఇండైరెక్ట్గా చెప్పారు. జనరల్గా ఎవరైనా సరే ఒక మేనేజ్మెంట్ కనుక చెప్తే వెంటనే వెతుక్కొని వెళ్ళిపోతారు, లేకపోతే ఒకవేళ ఎక్కడ రాకపోయినా కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఈ బ్రాంచ్ మేనేజర్ ఏం చేశారంటే, కొంచెం దుద్దుడుకు వైఖరి, మొండితనం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పినా కూడా రిజైన్ చేయలే. మేనేజ్మెంట్కి కొన్ని సిస్టమ్స్ ఉంటాయండి, ఆ సిస్టమ్స్ తెలియజేయడానికి మీకు ఇవన్నీ కూడా చెప్తున్నాను. వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ చెక్ పవర్ని కట్ చేసేసారు. చెక్ పవర్ లేదు. చెక్ పవర్ లేకపోతే ఫైనాన్షియల్గా మీకు ఏదైనా శాంక్షన్ చేయాలంటే చెక్ పవర్ కానీ లేకపోతే అధికారాలు ఉన్నా కూడా లేనట్టే. సో ఫస్ట్ స్టెప్ అది వేశారు. కానీ ఆ బ్రాంచ్ మేనేజర్ మొండికేశాడు, వెళ్ళలేదు. చూసారు ఏంటి ఇతను ఇంకా వెళ్ళలేదు అని చెప్పి అనుకున్నారు. అనుకుని సెకండ్ స్టెప్ ఏం చేశారంటే, అతను కూర్చుంటే క్యాబిన్లో ఏసీ కట్ చేసేసారు. అంటే ఫ్యాన్ తిరుగుతుంది తప్ప ఏసీ వేసినా కూడా పనిచేయదు. లోపల ఉన్నటువంటి కనెక్షన్స్ అన్నా పీకేశారు. అయినా సరే మొండిగా వచ్చి ఆ ఫ్యాన్ వేసుకొనే కూర్చున్నాడు. అప్పట్లో మీరు చెప్పారు కదా, 90వ దశకంలో ల్యాండ్లైనే ఉండేవి, ఇలా మొబైల్ ఫోన్స్ రాలేదు. ఇంటర్ కనెక్టివిటీ కూడా ఈ ల్యాండ్లైన్కే ఉంటుంది. ఎవరికైనా మనం ఫోన్ చేసి రమ్మనాలన్నా ఏమన్నా కూడా ఇదే ఉంటుంది. థర్డ్ స్టెప్ ఏం చేశారంటే, ఈ ల్యాండ్లైన్ కనెక్షన్ కట్ చేశారు. సో అతనికి ఎవరికైనా రమ్మనాలన్నా రూమ్లోకి ఈ ఫోన్ చేయాలన్నా ఇంకా ఆప్షన్ అయితే లేదు, ఒక కాలింగ్ బెల్ నొక్కడమే. కాలింగ్ బెల్ నొక్కి పేరుని పిలిచి పలానా వాళ్ళు రమ్మని చెప్పి చెప్పేవాడు.
ఒక 5 డే అతను వచ్చేటప్పటికి ఆ ప్యూన్ని అక్కడి నుంచి పంపించేసి వేరే డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేశారు. సో అతని దగ్గర ఆఫీస్ బాయ్ లేడు. సరే ఇంకా ఆఫీస్ బాయ్ లేకపోయినా కూడా కాలింగ్ బెల్ ఉంది కదా, ఆ కాలింగ్ బెల్ కొట్టడం మొదలుపెట్టాడు. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి. ఇంకా తర్వాత స్టెప్ ఇంకా అతనికి వెళ్ళిపోయేటప్పటికి ఆ కాలింగ్ బెల్ కూడా కట్ చేసేసారు. అయినా సరే అతను మొండిగా వచ్చి ఫ్యాన్ వేసుకొని కుర్చీలో కూర్చోవడం మొదలుపెట్టాడు. ఇంకా మేనేజ్మెంట్కి అర్థం కాదు, ఇన్ని రకాలుగా మనం చేశాం కదా, ఈయనేంటి వెళ్ళట్లేదు, ఇంకేం చేయాలని చెప్పి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చి మన్నాడు మార్నింగ్ అతను శుభ్రంగా టక్ చేసుకొని టై అది కట్టుకొని సూట్ వేసుకొని వచ్చాడు. డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ చేసేప్పటికి బల్ల ఉంది. బల్ల ఎదుగుండా తన కుర్చీ రివాల్వింగ్ చైర్ తీసేశాడు. ఇప్పుడు అతను ఎక్కడ కూర్చోవాలి? కూర్చుంటే బల్ల మీద కూర్చోవాలి, లేకపోతే నేల మీద కూర్చోవాలి. కూర్చోలేడు కదా. ఇంకా అప్పుడు ఏం చేశాడంటే అతనికి అర్థమైపోయింది, ఇంకా నా పరిస్థితి, నేను వెళ్ళిపోయే టైం అయిపోయిందని. ఆయన అక్కడ క్యాబిన్లోంచి కిందకి దిగాలంటే మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు దిగుతున్నప్పుడు ఆయన కళ్ళమ్మట కన్నీళ్లు జలజల రాలే. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను కూడా. అంటే ఒక మనిషి ఏ రకంగా ఇబ్బంది పడతాడు అంటే, మేనేజ్మెంటు ఫస్ట్ తనకి బాగా గుర్తింపు ఇచ్చింది, నేనే అందులో ఫ్యామిలీ మెంబర్ని వాళ్ళకి అని అనుకొని కనుక ఎవరైనా అత్యధికమైన స్థాయిలోకి వెళ్ళి మన స్థాయికి మించి పనులు కనుక చేస్తే ఎలా నిష్క్రమిస్తారో నేను చూశాను. ఇది ఈరోజు కొత్తగా వచ్చే ఎంప్లాయీస్ కానీ, మేనేజ్మెంట్ ట్రైనీస్ కానీ, మేనేజర్స్ కానీ, లేకపోతే జిఎంలు కానీ, సిఇఓలు కానీ, ఏ ర్యాంక్లో ఉన్నా కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన పరిధి ఏంటి, మనకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఇదేంటి, ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి తప్ప మనకి పవర్స్ ఇచ్చారు కదా అని రెచ్చిపోతే మాత్రం ఫలితం మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఇలాగే ఉంటుంది. మీకు అందరికీ కూడా ఒక సిద్ధాంతం ఉందండి. ఆ సిద్ధాంతం ఏంటంటే కర్మ సిద్ధాంతం. మనం ఏదైతే చేసామో అదే మనకి తిరిగి వస్తుంది. దీన్నే కర్మ రిటర్న్స్ అని కూడా అంటారు కదా. సో ఒక ఆసక్తికరమైన అంశం కూడా చెప్తాను. ఇది కూడా నేను చూసినటువంటి సంఘటనే. నేను చెప్పినట్టు ఇది కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనే. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నేను చెప్పినట్టు ఒక బ్రాంచ్ మేనేజరు, ఆ బ్రాంచ్ మేనేజర్ దగ్గర ఒక పిఏ, ఆయనకి అత్యధికమైనటువంటి మంచి పవర్సు, మంచి ఆదాయం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన తిరగటానికి ఒక వెహికల్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఏసీ క్యాబిన్ అంతా బ్రహ్మాండంగా ఉంది. సో జనగా ఏంటంటే మనం చేసే ఆర్గనైజేషన్లో ఎవరో ఒకళ్ళు చిన్న తప్పులు చేస్తారు. అది ఉద్యోగపరమైన తప్పులు అవ్వచ్చు, కొంత ఫైనాన్షియల్గా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేస్తారు. ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఉంటుంది. సో ఒకానొక డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీ ఒక తప్పు చేశాడు. కొంత ఫైనాన్షియల్ చాలా కొద్ది మొత్తమేనండి, పెద్ద మొత్తం కాదు, కానీ కొద్ది మొత్తమైనా పెద్ద మొత్తమైనా తప్పే. మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా అదే చూస్తుంది. రూపాయి తిన్నా, ₹1,00,000 తిన్నా రూల్స్కి అగెన్స్ట్గా ఎవరైనా ప్రవర్తిస్తే మేనేజ్మెంట్ మాత్రం సహించదు. చిన్నది తప్పిదం ఏదైనా మనం ఏదైనా బుక్లో ఏదైనా చిన్నది తప్పు చేసాం అనుకోండి సహిస్తుంది, కానీ మేనేజ్మెంట్ ఫ్రాడ్ అనేది సహించదు. సరే బ్రాంచ్ మేనేజర్కి ఈ విషయం తెలిసింది, ఆడిటింగ్లో బయటపడింది. ఆ ఎంప్లాయ్ని పిలిచాడు ఆయన. సో అతను ఒప్పుకున్నాడు కూడా, నేను తప్పు చేశానంటే అని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత రిజిగ్నేషన్ రాయమని చెప్పారు. అతను వేడుకున్నాడు, ఏంటంటే నాకు కొత్తగా పెళ్ళైంది, నాకు ఒక అబ్బాయి కూడా పుట్టాడు, దాదాపు ఇప్పుడు 5 నెలల వయసు ఆ బాబుకి. ఇలా పాలు పట్టేటువంటి ప్రక్రియలో భాగంగా నా జీతం కూడా చాలా తక్కువ, నేను పెంచడం కష్టం, నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను, ఈ ఒక్కసారికి నేను ఎక్స్క్యూజ్ చేయండి అంటే బ్రాంచ్ మేనేజరు ఈ పిఏ ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఫోర్స్ఫుల్గా రిజిగ్నేషన్ లెటర్ రాయించారు. రిజిగ్నేషన్ లెటర్ రాసేటప్పుడు అతను టెక్నికల్గా ఏం చేశారంటే ఈ బ్రాంచ్ మేనేజర్ పిఏ నన్ను రిజైన్ చేయమన్నందువల్ల ఈ ఫోర్స్ఫుల్గా నేను రిజైన్ చేస్తాను ఒక మాట యాడ్ చేశాడు. అందులో వీళ్ళిద్దరు చూసుకోవాలా, ఆ వర్డింగ్ వీళ్ళు చూసుకోవాలి. రిజిగ్నేషన్ ఇచ్చేసాడు కదా అని అనుకున్నారు. ఆ రిజిగ్నేషన్ లెటర్ యాక్సెప్ట్ అయిపోయింది. మేనేజ్మెంట్, హైయర్ మేనేజ్మెంట్ కూడా కింద లెవెల్లో ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో పై కూడా యాక్సెప్టెన్స్ అయిపోతుంది. అతను రిలీవ్ అయిపోయి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా అక్కడ కథ అక్కడ ఎండ్ అయిపోయింది. ఇంకా ఆ ఎంప్లాయీస్తో వీళ్ళకి సంబంధం లేదు, ఈ బ్రాంచ్ మేనేజర్కైనా పిఏకైనా. కానీ ఇతను ఏం చేశారంటే తన బతుకుతను బతకాలి కదా, సో వేరే కంపెనీకి వెళ్ళి వేరే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాడు. జనరల్గా మీకు ఒకే ఏరియాలో కనుక ఉంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి ఎంప్లాయీస్ వేరే చోట జాయిన్ అయిపోతే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. వీళ్ళిద్దరికీ కూడా తెలిసింది. తెలిసి కొన్ని అక్కడితో వదిలేసారా అంటే వదల్లా.
అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ పిఏ చేత ఈ బ్రాంచ్ మేనేజర్ చెప్పించాడు, ఇలా మా దగ్గర ఫ్రాడ్ చేశాడు, మేము జాబ్లోంచి తీసేసాం, మీరు ఎందుకు జాయిన్ చేసుకున్నారు, ఇతను కరెక్ట్ పర్సన్ కాదు, సో మీ దగ్గర కూడా మనీ ఫ్రాడ్ అనేది చేస్తాడు అని వీళ్ళు వాళ్ళకి చెప్పారు. చెప్పేటప్పటికి జనగా మీకు రెఫరల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఏదైనా ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ ఉంటే ప్రజెంట్ వాళ్ళు పెద్ద దాన్ని సీరియస్గా తీసుకుంటారు. ఇక్కడ కూడా అలా చేస్తాడని భయం వాళ్ళకి ఉంటుంది. మేనేజ్మెంట్ వేరవచ్చు, కానీ అతని యాటిట్యూడ్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఇతను మన దగ్గర ఉంటే కూడా పెద్ద ఇబ్బంది అని వాళ్ళు అతని జాబ్ నుంచి మళ్ళీ తీసేశారు. మళ్ళీ రిజిగ్నేషన్ లెటర్ రాయించారు. రాయించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, బాబు నువ్వు గతంలో నువ్వు పలానా చోట పనిచేసినప్పుడు డబ్బులు తినేసావట, వాళ్ళు మాకు ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే నీలాంటి వాడు మాకు అక్కర్లేదు అని చెప్పేస్తే వాళ్ళ కాళ్ళ వేళ పడ్డాడు. బాబు ఇట్లా మళ్ళీ ఇదంతా చెప్పాడు, మా అబ్బాయి ఉన్నాడు ఇలా 5 months అని చెప్పి, అయినా సరే వెళ్ళలేదు, తీసేశారు. ఇప్పుడు అంత పరిస్థితి ఏంటి, అంతకుముందు ఉన్న ఉద్యోగము తన తప్పు వల్ల పోయింది, రెండో చోట వచ్చిన చోట వాళ్ళు ఫోన్ చేసి తీయించేశారు. ఎక్కడ బతకాలి తను అన్న భయం వెంటాడుతుంది. తను వెళితేనేమో అక్కడ పని అవ్వదు. అందుకని ఈ కష్టాలు నష్టాలు వాళ్ళ ఆవిడ చూసింది. ఒక పక్కనేమో ఆదాయం లేదు, పోయి తిన్నంటే వీళ్ళు ఒక పూట తింటారు, ఒక పూట మానేస్తారు, పస్తులు ఉంటారు. కానీ పిల్లల పరిస్థితి అలా కాదు కదా, పాలు పట్టడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. దాంతో ఆవిడ ఏం చేశారంటే, ఈ ఫస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు కదా, ఆయనే కదా తీసేసి వేరే వాళ్ళు కూడా వద్దని చెప్పారు కదా, వాళ్ళ మేనేజర్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి కూర్చున్నారు. ఆయన వచ్చారు, అబ్జర్వ్ చేశాడు. ఆయన అదిగో పలానా ఎంప్లాయీ తాలూకు వైఫ్ వచ్చిందని చాలా చిరాగ్గా ఉన్నాడు. ఆయన ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడలేదు కూడా. కానీ ఆవిడ చెప్పింది, ఏమండి మా పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు ఈ చిన్నపిల్లాడిని మీరు చూడండి, 5 నెలలు, కాబట్టి మీరు మా మీద దయ ఉంచండి, మీ దగ్గర తప్పు చేశారు ఒప్పుకుంటున్నారు ఆయన, కానీ మీరు వెళ్ళి మీ దగ్గర తీసేయడమే కాదు మిగతా చోట కూడా తీసేశారు, ఇప్పుడు ఈ పిల్లాడికి పాలు పెట్టడానికి కూడా నా దగ్గర లేదు, మీరు మానవ హృదయం చూపించండి, మాకు మళ్ళీ తిరిగి ఇందులో ఏదో చోట ఇస్తే ఇంకా ఆయన తప్పు చేయకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఆవిడ ప్రాధాయపడింది. అక్కడ యాక్చువల్గా ఏంటంటే, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం స్మూత్గా చెప్పి పంపించేయాలి. ఒకవేళ ఇష్టం లేకపోతే, అమ్మ నేను చూస్తానో లేకపోతే చూడనో మృదువుగా చెప్పేస్తే పోతుంది. కానీ చాలా చిరాగ్గా కటువుగా, అసలు నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు, నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, గెట్ అవుట్ అని చెప్పి తిట్టాడు ఆయన. వెళ్ళి ఆవిడ కాళ్ళు పెట్టుకుంది, కాళ్ళతో విదిలించేశాడు. దాంతో ఒక్కసారి ఆవిడ కోపం రెచ్చిపోయింది ఆవిడ మనసులో. ఆ పిల్లాన్ని తీసుకొచ్చి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి గేట్ దాటిన తర్వాత ఆ పిల్లాన్ని నేల మీద పడుకోబెట్టింది. మట్టిని తీసి ఆ గేటు మీద ఇసురు కొట్టింది. బట్టి నువ్వు నా బిడ్డని, నా భర్తని చాలా అవమానం చేశావు, తిండి లేకుండా చేశావు, ఇదే పరిస్థితి నీకు కూడా ఎదురవుతుంది అని చెప్పి ఆ మాటని ఆ పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపోయాను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ రిజిగ్నేషన్ లెటర్ ఉంది కదా, ఈ రిజిగ్నేషన్ లెటర్లో అతను ఒక క్లాస్ పెట్టాడు. ఏమని, ఆ బ్రాంచ్ మేనేజరు పిఏ ఇద్దరూ కలిసి నన్ను ఫోర్స్ఫుల్గా రిజైన్ చేయించారు అని ఒక మాట పెట్టారు కదా. ఆ లెటర్ని తీసుకెళ్ళి అతను ల్యాబ్ కోర్టులో కేసు ఫైల్ చేశాడు. యాక్చువల్గా ఈ రిజిగ్నేషన్ నేను ఒక ఇచ్ఛాపూర్వకంగా, అంటే వాలంటీర్గా నేను చేయలేదు, వాళ్ళు ఫోర్స్ఫుల్గా నా చేత చేయించారు, కాబట్టి ఈ రిజిగ్నేషన్ యాక్సెప్టబుల్ కాదు అని చెప్పేసి ల్యాబ్ కోర్టులో కేసు వేశాడు. ల్యాబ్ కోర్టులో కేసు రన్ అయింది, తీసుకున్నారు. ల్యాబ్ కోర్టు రూల్స్ ప్రకారం ల్యాబ్ కోర్టులో కనుక కేసు రన్ అవుతూ ఉంటే ఆ కంపెనీ హాఫ్ ఆఫ్ ద శాలరీ ఇవ్వాలి, అది పూర్తిగా జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా. సో ఈ లోపల అతనికి హాఫ్ ఆఫ్ ద శాలరీ వస్తుంది ప్రతి నెల కూడా. కేసులు రన్ అవుతూనే ఉంది. ఈ బ్రాంచ్ మేనేజర్ పరిస్థితి ఏమైందంటే, ఎంఐ నిజంగా చెప్పించిందో లేకపోతే మాట అలా దేవతలు లేకపోతే దేవుడు విన్నారో లేకపోతే విధి లిఖితమో లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందో నాకైతే తెలియదు, కానీ అక్కడ జరిగిన పరిణామాలు మాత్రం జరిగాయి. అదేంటంటే, ఫస్ట్ జరిగిన పరిణామం, ఈ బ్రాంచ్ మేనేజర్కి ఒక కూతురు ఉంది, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అతను మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్. చిన్నప్పటి నుంచి కూడా అతను ఎక్కడొక్కడ బయటికి వెళ్ళలేడు, బెడ్ మీదే ఉంటాడు. మొట్టమొదట ఇది జరిగినటువంటి 2 monthsకి ఆ అబ్బాయి చనిపోయాడు. అంతవరకు బాగున్నటువంటి వ్యక్తి అతను చనిపోయాడు. ఒక పక్క పుత్రశోకం. ఈ పుత్రశోకం నుంచి ఇంకా ఆయన పూర్తిగా వెడకముందే
ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఈ కూతురికి మరి భర్త అల్లుడు అవుతారు కదా! అతను ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ ఏం చేసిందంటే, ఇతని వర్క్ సరిగా లేదని చెప్పి అంతవరకు అతను బానే ఉన్నాడు. బాగా చేసుకుంటున్నాడు. పెర్ఫార్మెన్స్ సరిగా లేదని అతను ఉద్యోగం నుంచి తీసేశారు. తీసేటప్పటికి అతను ఏం చేశాడంటే, నేను పోషించలేను, నా దగ్గర డబ్బులు లేవు. మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి ఇంటికి పంపించేశాడు. అంటే ఈ బ్రాంచ్ మేనేజర్ కూతురు వాళ్ళ ఇంటికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ బంధం కొంచెం వరకు పుట్టింటి వరకు వచ్చేసిందో, అల్లుడు కూడా ఇంట్లో వాళ్ళతో సరిగా మాట్లాడకపోవటం, భార్యని సరిగా చూడకపోవటం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పడం, ఇలాగే విఘాతం వచ్చేసింది. విఘాతం వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య అంటే కూతురికి అల్లుడికి మధ్య రిలేషన్స్ కూడా పాడైపోయాయి. ఆ పాడైపోవటం ఎంతవరకు పాడైపోయిందంటే, చివరికి అల్లుడు అసలు కూతురిని పట్టించుకునే స్టేజ్కి వచ్చాడు. అతనికే టికాణా లేకుండా అయిపోయింది. అతను రోడ్ల మీద పడికి తిరుగుతున్నాడు. ఇటు రాలేడు, అటేమో భార్యను తీసుకెళ్ళాడు. సో ఈ మనోవేదన అమ్మాయికి వచ్చింది. సైకలాజికల్ డిప్రెషన్ వచ్చింది. ఒక హిస్టరిక్ పేషెంట్ లాగా మారింది. దాంతో అతను ఏం చేశాడంటే, అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, నేను ఈ సైకలాజికల్ ప్రాబ్లంగా ఉన్నప్పుడు నేను వైఫ్గా యాక్సెప్ట్ చేయాలని చెప్పి డైవర్స్కి అప్లై చేశాడు. డైవర్స్ ఈ డిసీజ్ అంతా కూడా మెడికల్ రికార్డ్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ చేశాడు. దాంతో ఏమైందంటే, ఇక డైవర్స్ వచ్చే స్టేజ్కి వచ్చేటప్పటికి అమ్మాయి చాలా అప్సెట్ అయిపోయింది. అప్సెట్ అయిపోయి మంచి వైవాహిక జీవితం ఇలా పాడైపోయిందని ఆ మనోవ్యధతోనే ఆ అమ్మాయి చనిపోయింది. సో రెండో పరిణామం ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత వచ్చేప్పటికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చెప్పాను కదా, ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ఎలా ఉంటుందంటే, పెర్ఫార్మెన్స్ బాగా ఉన్నంత కాలం నెత్తిన పెట్టుకుంటుంది. ఏమాత్రం తక్కువైనా రకరకాల కారణాలు వెతుకుతుంది. ఈయన రిటైర్మెంట్ స్టేజ్ దగ్గర ఉంది, ఎక్స్టెన్షన్ చేస్తారనుకున్న కాదు, అవ్వలేదు, రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకి బీపీ షుగర్ బాగా పెరిగాయి, కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యాయి, కిడ్నీస్ పాడైపోయాయి. తర్వాత ఎవరు చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన కళ్ళ ముందే భార్య కూడా చనిపోయింది. ఒక్కడే మిగిలిపోయారు. ఒక పక్క కూతురు లేదు, ఒక పక్క కొడుకు లేడు, భార్య లేదు. అవసరం దశలో ఎవరు కూడా చూడరు కదా. అధికారం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు. మన బర్త్డేకి ఫ్లవర్ బొకేలు తెస్తారు, కేకులు తెస్తారు, మ్యారేజ్ డే కూడా అదే చేస్తారు అన్ని. కానీ అధికారం లేనప్పుడు ఎంప్లాయీస్ కాదు కదా, దగ్గర బంధువులు కూడా ఎవరు రారు. సో అవసరం దశలో సింగిల్గానే ఆయన మరణించడం జరిగింది. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది నిజంగా అమ్మాయి మాటల వల్లే జరిగిందా అని కూడా నాకు అనిపిస్తుంది. కానీ విధి లిఖితం కూడా ఉండొచ్చు కదా. ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా లేబర్ కోర్టులో కేసు వేశారని. చివరికి ఒక 6 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత అతను కేసు గెలిచాడు. మొత్తం ఫుల్ శాలరీ పేమెంట్తో సహా ఈ కంపెనీ పే చేయాల్సి వచ్చింది. తర్వాత అతను వేరే దాంట్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ పిఏ ఒకటి మర్చిపోయాను. ఈ పిఏ ఉన్నాడు కదా, ఆ రోజు ఆయనతో కలిసి చేసిన అతను, ఆ తర్వాత కాలంలో కొంతకాలం అతను మంచి పొజిషన్కి వచ్చినా కూడా అతనికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. తర్వాత ఏదో కంపెనీలో ఏదో బాగుందని చెప్పి వెళ్ళాడు, అక్కడ కూడా ఇవ్వలేకపోయాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. చివరికి మళ్ళీ అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వచ్చినా కూడా పూర్వం ఉన్నంత ఇది అతనిలో లేదు. చేసిన తప్పుకి బాధపడుతున్నాడు, పశ్చాత్తాప పడ్డాడు కూడా. అంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక లిమిట్ వరకు ఏదైనా చేయొచ్చు, లిమిట్ దాటితే క్రూరత్వం అవుతుంది. మనం మన దగ్గర పని చేశాడు, తప్పు చేశాడు, పంపించేసాం, కానీ వాడి జీవితం వాడు ఏదో ఎక్కడ బతుకుతుంటే వెళ్ళి చెరగొట్టడం అనవసరం కదా. అలాంటివే ఒకసారి మనకి మాటలే శాపాలు అవుతాయా, లేకపోతే విధే మనల్ని పక్కపడుతుందా, దేవుడు శిక్షిస్తాడా, లేకపోతే సహజంగానే జరిగాయా? ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. ఇందులో ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదని జడ్జ్ చేసేంత గొప్పవాడిని నేను కాదు. ఆ జడ్జిమెంట్ మీరే చెప్పాలి. అలాగే చెప్పినట్టయితే మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చెప్పడం తప్పనిసరిగా నాకు తెలియచేయండి. సో అతీతమైన శక్తులు ఉంటాయా, అవి ఇలాంటివి ఏమైనా ప్రేరేపిస్తాయా అని కూడా అంతుపట్టినటువంటి విషయం. ఒక మాత్రం గుర్తుంచుకోండి, రోతే రోతే హస్నా సీకో అని మీకు అంధకారంలో ఒక పాట ఉంది. హస్తే హస్తే రోనా. మనిషి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకోవాలి, నవ్వుతూ ఉన్నప్పుడు ఏడవటం కూడా నేర్చుకోవాలి. ఆ ఏడుపు వచ్చిన సందర్భాల్లో నిలదొక్కునే మానసిక స్థైర్యం కూడా ఉండాలి. సో మీ జీవితంలో ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు కూడా
మీ రూల్స్ ఏవైతే ఉంటాయో, మీ రెగ్యులేషన్స్ ఏముంటాయో, మీ కంపెనీ ఏవైతే ఉంటుందో వాటిని ఫాలో అవ్వండి. మేనేజ్మెంట్ మనకి మంచి పొజిషన్ ఇచ్చింది కదా అని మనం ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకొని మాత్రం మీరు ఎప్పుడు అనుకోకండి. మనం ఎంతవరకు వాళ్ళు యూజ్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేస్తారు. ఆ తర్వాత మన పని అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. ఇదొక్కటి మీరు తెలుసుకుంటే చాలండి, కొత్తగా వచ్చేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా నేను మీకు మరిన్ని వీడియోస్, మరిన్ని నిజ జీవిత సంఘటనలు మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు. మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.